బ్రేకింగ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ని సక్సెస్తో ముందుకు తీసుకెళ్లిన కల్నల్ సోఫియా ఖురేషీ పైన కొంతమంది పిచ్చిన కొడుకులు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఉగ్రవాది సోదరి అని, ఆమెతో మోదీజీ కావాలనే దాడి చేపించారని, అంటే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాది స్థావరాలపైన కల్నల్ సోఫియా అలాగే వ్యామికా సింగ్ వీళ్ళిద్దరూ కూడా ముందుండి ఈ ఆపరేషన్ సింధూర్ని నడిపించారు. ఆ ఉగ్రవాద స్థావరాల్ని, ఆ ఉగ్రవాదుల్ని మొత్తం అంతం చేశారు. అయితే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు, మరి వీళ్ళు చదువుకుని నాయకులు అయ్యారో లేకపోతే డబ్బుందనే ఒక అహంకారంతో వీళ్ళకి పదవి ఇచ్చారో, ఎలా వాళ్ళకి ఆ పదవి వచ్చిందైతే మాత్రం తెలీదు. వాళ్ళు ఒక దేశ భక్తి ఉంటే నిజంగా ఈ రకంగా మాట్లాడరు. సోఫియా, కల్నల్ సోఫియా ఎవరైతే ఉన్నారో ఆమె ఉగ్రవాది సోదరి అంట. ఆమె ఉగ్రవాది సోదరి అయినందున వల్లే మోదీజీ కావాలనే ఈ ఆపరేషన్ సింధూర్లో ఆమెను తీసుకొచ్చి వాళ్ళ బ్రదర్స్ని, ఉగ్రవాదుల్ని కావాలనే అంత చేపించారంట. కనీసం బుద్ధైనా ఉండాలి, లేదా సిగ్గైనా ఉండాలి ఇలా మాట్లాడడానికి. అక్కడ ఏం జరిగింది, పహల్గామ్ అటాక్లో వాళ్ళు వెళ్ళి మోదీజీకి చెప్పుకోమని చెప్పేసి అన్నారు. చెప్తే మోదీజీ దాన్ని నోట్ చేసుకున్నారు. వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వాలనుకున్నారు. అందుకే ఇద్దరు శివంగుల్ని తీసుకెళ్ళి వాళ్ళతో దాడి చేపించారు. అంటే ఇక్కడ సోఫియా కల్నల్ది వేరే మతం కావడం, ముస్లిం మతం కావడం, వ్యామికా సింగ్ది వేరే మతం కావడం. మరి వ్యామికా సింగ్ మీద కామెంట్ చేయకుండా ఈ వ్యక్తి కేవలం కల్నల్ సోఫియా మీదే కామెంట్ చేశాడు. అది ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. మరి ఇలాంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా? దేశభక్తి లేని రాజకీయ నాయకులు మనకు అవసరమా? వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్పండి. ఈరోజు భారతదేశం మొత్తం కూడా చాలా గర్విస్తుంది ఇద్దరు మహిళల కోసం. వాళ్ళు ముందుండి ఈ ఆపరేషన్ సింధూర్ని ఎంత సక్సెస్ చేశారంటే నిజానికి చాలా చాలా సెల్యూట్ చెప్పాలి వాళ్ళకి. మరి ఇలా పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తూ ఇంట్లో కూర్చుని కొన్ని రోజుల నుంచి రాజకీయాలు మాట్లాడడానికి మీకేం లేవు, ప్రతిపక్షాలను విమర్శించడానికి ఏం లేవు, మీ దగ్గర ఏం మాట్లాడాలో ఏంటో తెలియదు. మాట్లాడింది ఎవరో కాదు, విజయ్ షా అనే ఒక మధ్యప్రదేశ్కు సంబంధించిన మినిస్టర్ అంట. ఇతను బీజేపీ పార్టీ చెప్పడానికి నాకేమి ఇబ్బంది ఏం లేదు, బీజేపీ అంట. మరి ఇప్పుడు మోదీజీ ఎవరు? బీజేపీ కాదా? బీజేపీ పార్టీ కదా? మరి దేశం కోసం అతను ముందుండి ఒక సారథ్యం వహిస్తూ ముందుండి నడిపిస్తున్నాడు కదా. మరి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి పార్టీలో ఉండడం అవసరమా? వీళ్ళని తక్షణమే తీసేయాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్లో సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యామికా సింగ్ వీళ్ళిద్దరి గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే మాత్రం వాళ్ళని అక్కడే 4 పీకండి నిజంగా. ఎందుకంటే మహిళలు ఏమాత్రం తక్కువ కాదు భారతదేశంలో అంటూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత చాలామంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి అలాంటి మహిళల పైన ఇలాంటి పిచ్చి కుక్కలు, చదువుకోలేని దద్దమ్మలు ఇలా కామెంట్స్ చేస్తే అసలు ఏ రకంగా చూడాలి? పైగా ఇతను ఒక మీటింగ్లో కామెంట్స్ చేసేసి మళ్ళీ సారీ చెప్తున్నాడు. మత ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది ఇతను మాట్లాడిన మాటలకి. ఒకవేళ సోఫియా ఖురేషీ మాటలు వింటే తను ఎంత బాధపడుతుంది. తన ప్రాణాలకు తెగించింది. అక్కడున్న సైనికులు చాలామంది ప్రాణాలకు తెగించి వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు. వాళ్ళందరూ ఇలాంటి పిచ్చి పిచ్చి నాయకుల వల్ల, ఇలాంటి తింగరి వీళ్ళకి అసలు దేశం గురించి ఏం తెలియదు, ఓన్లీ డబ్బు మాత్రమే తెలుసు. దేశభక్తి అంటే ఏంటో తెలియదు, ప్రజల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలో అవే మాత్రమే తెలుసు. మరి అలాంటి నాయకులు ఇలా దేశం పట్ల శ్రద్ధ ఉండి దేశం కోసం పోరాడుతున్న వాళ్ళు ఏ మతంలో అయినా ఉండొచ్చు, మన ఆర్మీ సైన్యం లేకపోతే మన జవాన్లు, అలాంటి వారిపైన ఇలాంటి పిచ్చినా కొడుకులు కామెంట్స్ చేస్తే వాళ్ళు గనక ఈ కామెంట్స్ తీసుకుంటే వాళ్ళు అసలు చేయగలుగుతారా? యుద్ధం చేయగలుగుతారా? వాళ్ళు పోరాడగలుగుతారా? ఇలాంటి కలుపు మొక్కల్ని ఖచ్చితంగా వేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి నా కొడుకుల్ని పాకిస్తాన్కి మనం ఇప్పుడు మిసైల్స్ పంపిస్తున్నాం కదా, దాంతోపాటు కట్టేసి ఆ పాకిస్తాన్లో పడేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది నాకైతే అనిపిస్తుంది. ఈరోజు సోఫియా ఖురేషీ మాటలు వింటే తను ఎంత బాధపడుతుంది. అఫ్కోర్స్ తను పట్టించుకోదు, ఇలాంటి మూర్ఖుల్ని అలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు పట్టించుకోరని నేను అనుకుంటున్నా. ఆ మహిళ తనని కాలి గోటితో చూస్తుంది అలాంటి వాళ్ళందరినీ కూడా. సో మన మహిళ, మన ఇంట్లో మహిళ, మన అక్క, మన అమ్మ, మన సోదరి ఈరోజు మన దేశం కోసం ఆమె పోరాడుతుంది. అలాంటి మహిళ పైన కామెంట్ చేస్తే నీ అమ్మని నువ్వు అవమానించినట్టే, నీ అక్కని నువ్వు అవమానించినట్టే, నీ చెల్లెల్ని నువ్వు అవమానించినట్టే. కాబట్టి ఒకసారి కామెంట్ చేసే ముందు బాగా ఆలోచించుకోండి.
అలాగే చాలామంది కూడా యూట్యూబ్లో కూడా కామెంట్స్ చేస్తున్నారు సోఫియా ఖురేషీ పైన. అర్థమైందా? దయచేసి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి. కామెంట్స్ చేసే ముందు ఒకసారి మీ అమ్మ గురించి ఆలోచించి ఒకసారి పూర్తిగా విషయాలన్నీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అసలు ఆయన ఎక్కడ మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనేది. సో ఇండియన్ ఆర్మీ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్కి చెందిన మంత్రి వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగుతుంది. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, మాజీ సైనికదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆపరేషన్ సింధూర్ సమయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రాతో కలిసి పలుసార్లు మీడియా సమావేశాల్లో కనిపించిన కల్నల్ సోఫియా ఖురేషీ గురించి దేశం మొత్తం చాలా చర్చించుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీ నేత, ఒక మదమెక్కిన నాయకుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా అంట. సో ఓ బహిరంగ ప్రసంగంలో ఆర్మీ అధికారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇండోర్ సమీపంలో జరిగిన ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే ఉన్నాయని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. వివాదం తీవ్రం కావడంతో మంత్రి విజయ్ షా దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ ప్రకటనలు చేశారు. మన దేశానికి కుల మతాల అధికంగా సేవ చేసిన సోదరి కల్నల్ సోఫియా ఖురేషీ అంటే నాకు చాలా అపార గౌరవం. మరి ఎందుకన్నావు నువ్వు? నీకంత గౌరవం ఉంటే ఎందుకన్నావు నువ్వు? ఆమె మా సొంత సోదరి కన్నా ఎక్కువ. ముందు ఆమె గురించి స్టేజ్ పైన లక్షలాది మంది జనం ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు తెలియదు. కొన్ని మీడియాలు కవర్ చేస్తున్నాయి, నీ మాటలు వింటాయి అనే విషయం నీకు తెలియదు. ఇప్పుడేమో అందరూ రివర్స్ అయ్యేసరికి ఇప్పుడేమో నా సొంత సోదరితో ఉగ్రవాదుల సోదరు అన్నావు కదా. ఇలాంటి నా కొడుకులు ఉగ్రవాదుల కన్నా డేంజర్. మతపరమైన రాజకీయాల కోసం వీళ్ళు గొడవలు కూడా సృష్టిస్తారు. మరి ఇలాంటి వ్యక్తికి అసలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి ఎలా ఇచ్చారో అయితే మాత్రం నాకు అర్థం కావట్లేదు. నేను ఆమె సేవలకు సెల్యూట్ చేస్తున్నాను. నా మాటల వల్ల సమాజం లేదా మతాన్ని గాయపరిచినట్లయితే నేను ఇది 10 సార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన అన్నారు. 10 సార్లు కాదు. సోఫియా ఖురేషీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, అమ్మా, తల్లి, సోదరి, నువ్వు నన్ను క్షమించమ్మా అని చెప్పేసి నువ్వు అడగాలి. అప్పటికే ఆమె క్షమిస్తుందో లేదో తెలియదు, కానీ మా భారత మాత మాత్రం నేను క్షమించదు. మూర్ఖుడా, ఉగ్రవాది సోదరి అంటావా? పిచ్చి నా కొడక. అయితే తన ప్రసంగంలో పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చాలా విమర్శలు వెలువెత్తుతున్నాయి. మతపరమైన కోణంలో మాట్లాడుతూ ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా వారి మతానికి చెందిన తన సోదరిని పంపి బుద్ధి చెప్పాం. ఉగ్రవాదులందరూ కూడా ముస్లింసే, కానీ ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులు కాదు. ఈ విషయం గురించి మనం ఎప్పటి నుంచో కూడా చర్చించు. కానీ ఇతను ఇక్కడ ఏం మాట్లాడాడు? ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా వారి మతానికి చెందిన మన సోదరిని పంపి బుద్ధి చెప్పాం. పిచ్చినా కొడుకు తెలియదేమో. కల్నల్ సోఫియా ఖురేషీతో పాటు వింగ్ కమాండర్ వ్యామిక సింగ్ ని కూడా పంపించాం. ఇటు కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో మన సోదరిలో సింధరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాం. ముష్కరాల స్థావరాలను వారి మతానికి చెందిన సోదరి ద్వారా నాశనం చేశాం. వారి సోదరి ద్వారా నాశనం చేశారంట. వారు మన హిందూ సోదరులపై దాడులు చేసి కాల్పులు జరిపారు. మోదీజీ వారి మతానికి చెందిన సోదరిని ఆర్మీ విమానంలో పంపించి వారి ఇళ్లలోనే వారిపై దాడి చేయించారు. వారు మన సోదరులను విధవలను చేస్తే మోదీజీ వారి మతానికి చెందిన సోదరిని పంపించి వారికి గుణపాఠం చెప్పారంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అలాగే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి, అలాగే ఇతను చేసిన వ్యాఖ్యల గురించి కాంగ్రెస్కి సంబంధించిన మల్లికార్జున ఖార్గే గారు కూడా స్పందించారు. కనీసం ఇతనికి బుద్ధి జ్ఞానం లేదు. కల్నల్ సోఫియా గురించి దారుణంగా దిగజారిన వ్యాఖ్యలు చేశారు ఇతను. సో పహల్గామ్ ఉగ్రవాదులు దేశాన్ని చీల్చాలనుకున్నారు, కానీ ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశమంతా ఏకతాటిపై నిలబడి వారికి సమాధానం ఇచ్చిందని చెప్పారు. మోదీజీ ఆ మంత్రిని వెంటనే తొలగించాలి అని ఖార్గే డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ వీడియోను షేర్ కూడా చేశారు. సో గైస్, ఇలా కామెంట్స్ చేస్తున్న వాళ్ళని అసలు ఏం చేయాలి? ఇతను ఒక్కడే కాదు, ఇతనిలాగా చాలా మంది కూడా వాళ్ళిద్దరిని కూడా విమర్శిస్తారు. ఈరోజు వాళ్ళు మన దేశ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లారు ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేసి. ఆ సింధూర్ పేరు ఎందుకు పెట్టారో కూడా అందరికి తెలుసు. ఆ ఉగ్రవాది కుక్కలు మన దేశంలోకి దొంగచాటుగా చొరబడి ఇక్కడికి వచ్చి ఒక మహిళ భర్తను చంపేసి తన బొట్టును చెరిపేసి వెళ్ళి నీ మోదీజీకి చెప్పుకో అని చెప్తే వారికి సరైన సమాధానం ఇవ్వడం కోసం మన భారత మాత ముద్దు బిడ్డలను ఇద్దరిని పంపించి ఆ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేయించారు. ఇలా మాట్లాడితే, ఇలా ప్రజలు ఇలా వారి గురించి మాట్లాడితే, నాయకులు ఇలా మాట్లాడితే నిజంగా చెప్పండి, వాళ్ళు మనశ్శాంతిగా ఉండగలుగుతారా? మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారా? యుద్ధంలో శత్రువుని ఎదుర్కోగలుగుతారా? కాబట్టి ఇలాంటి వారిని ఒక దేశ ద్రోహిగా ప్రకటించి నడి రోడ్లో ఉరి తీయడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరు చేసినా ఈ కల్నల్ సోఫియా గురించి, వింగ్ కమాండర్ వ్యామిక సింగ్ గురించి ఎవరైనా ఇటువంటి కామెంట్స్ చేస్తే వాళ్ళపైన దేశద్రోహి కింద ప్రకటించి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పేసి నా డిమాండ్. మీరేం చేయాలనుకుంటున్నారో విషయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి.